ఇద్దరు డెసిషన్ తోటి టాస్క్ ఫోర్స్ రావడం, ఇది శాశ్వతంగా క్లోజ్ అవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి పార్థసారథి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో కేబినెట్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా కాకినాడ పోర్టు సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులతో అయితే చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఇక సిఐడి విచారణకి తొందరలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. చాలా మంచి నిర్ణయాలండి, అవసరం కూడా. అంటే ఇది విషయంలో ప్రజల్లో పెద్ద స్పందన లేదండి. అంటే ఎందుకు స్పందన లేదంటే, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అనేటువంటిది ప్రజలకు అర్థం కాకుండా కొన్ని పార్టీలు తయారు చేసేసాయి. డెవలప్మెంట్ అంటే ఏదో బియ్యం తీసుకొని వచ్చేసి ఉంచడం, సంక్షేమం పేరుతో డబ్బులు ఇవ్వడమే అనేటువంటిది ఉంది. సమాజం యొక్క ఆస్తిని పెంచాలి, రాష్ట్ర ఆస్తిని పెంచాలి, లేదా మన దేశ ఆస్తిని పెంచాలి అనేది ఏదైతే ఉందో అది లేకుండా పోయిండేటువంటి యొక్క సమాజంగా మనం తయారైపోయింది. దీంట్లో మార్పులు కూడా రావాల్సిందేటువంటి అవసరం ఉంది. అట్లాంటి దానికి మన యొక్క చర్చలు కూడా కనీసం స్పందన ఇవ్వాల్సిందే అవసరం ఉంది. ఎలా ఉంటుందంటే, ఇది అవినీతి అనేటువంటిది కేవలం ఒక నరేంద్ర మోడీ గారో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారో ఒక పవన్ కళ్యాణ్ గారో చేస్తేనే, ప్రయత్నం చేస్తున్నంత మాత్రాన అది తగ్గదండి. ప్రజల్లో కూడా రావాలి, ప్రజల్లో కూడా అవినీతిని కాస్త ఖండించేటువంటి ఒక పరిస్థితి రావాలి. గతంలో ఎవడైనా ఒక అవినీతి చేసింటే, నాకు బాగా గుర్తు, మేము చిన్నగా ఉన్నప్పుడు ముల్కీ అనేటువంటి ఒక ఉద్యమం చేశాము. గతంలో నాకు మంత్రి గారి పేరు తిమ్మారెడ్డి గారు అనుకుంటా, 3 లక్షల రూపాయల ఆరోపణ వస్తే దాని మీద సమాజం మొత్తం అంతా కూడా వ్యతిరేకించి అతన్ని దించేంత వరకు కూడా ఉద్యమాలు చేశారు. 3 లక్షల ఆరోపణకి 3 లక్షల ఆరోపణ. ఇవాళ 1000 కోట్ల ఆరోపణ వచ్చినా కూడా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు, ఆరోపణ వచ్చినా కూడా నాయకులు కూడా బెదిరే పరిస్థితి లేదు. అదే ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే, అవినీతి అంటే కామన్ అనేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు వచ్చేటువంటి స్థితి నుంచి మారాలి. దానికి మారడానికి ముందు కావాల్సింది ఏంటంటే, దీనివల్ల లాభం ఏమిటి? ఈ రోజు ఒక రైతు ప్రశ్నించారు నిన్న, ఏమి బయట దేశాలకు పోతే ఏమి, మీదేం పోయింది, వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు కదా, అమ్మేటువంటి వాళ్ళ యొక్క ప్రజలు కదా, ప్రజలు అమ్మిండేటువంటి డబ్బుతోనే కదా వాళ్ళు చేస్తూ ఉండేటువంటిది, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. అరే బాబు, ప్రజలు ఇదే డబ్బుని ఒక వ్యక్తికి ఇవ్వడం కాకుండా, అంటే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకో వ్యక్తి అనేటువంటి వ్యక్తికి 10 రూపాయలు కొనుక్కొని 60 రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి కాకుండా, ఒకవేళ అమ్మాల్సి వస్తే సమాజానికి రాష్ట్ర ఆస్తి కింద దాన్ని చేసి రాష్ట్రమే దాన్ని ఎగుమతి చేస్తే వచ్చేటువంటి ఆదాయం ఎవరికి పోతుంది? ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడుకి పోదు కదా, అది ప్రభుత్వానికి వచ్చేది రాష్ట్ర ఖజానాకు కదా. అవును, రాష్ట్ర ఖజానాకు వస్తేనే కదా డెవలప్మెంట్ అయ్యేది. ఈ యొక్క సింపుల్ యొక్క లాజిక్ ను కూడా ప్రజలకు అర్థం కానియకుండా దానికి ఏం చేశారు, పయ్యావుల కేసీవి గారిని ఒకటి మధ్యలో తెచ్చేశారు. ఇంకా డిస్కషన్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది. నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంటాడు, కానీ నేను దొంగ కాదు అనేటువంటి మాట మాత్రం వీళ్ళు చెప్పరు వైఎస్ఆర్. ఇప్పుడు ఇంకోటి అండి, ఒక స్టెల్లా అనే షిప్ ని చెక్ చేశారు, కెన్స్టార్ ని చెక్ చేయలేదు. దాంట్లో పయ్యావుల కేశవ్ గారి వియంకుడికి సంబంధించిన అనేక బస్తాలు పీడిఎస్ రైస్ ఉంది అని చెప్పారు, కానీ అసలు ఉందనేది తెలియదు. ఉండుండొచ్చు అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో ఉండొచ్చు, అది ఎందుకు చెక్ చేయలేదు అని చెప్పేసి ఆయన మీద నిందేసిన పరిస్థితి. అదే కదా, నీకు 5 ఏళ్ల నుంచి మీకు మీ దగ్గర మీ గుమాస్తల్లాగా, మీ బానిసల్లాగా అక్కడ ఉండే అధికారులు కానీ లంచావతారులు కానీ పనిచేశారు కదా. మరి నీకు చేతనైతే దాన్ని పట్టుకొని మొత్తం తెలుగుదేశం యొక్క కూటమి ప్రభుత్వాన్ని మొత్తం బదనాం చేసిండొచ్చు కదా. మీకు యోగ్యత ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గు శరము ఉంటే అనే ప్రశ్న ప్రజలు ఇస్తున్నారు. మాట నువ్వు మాట్లాడినప్పుడు మీకు దమ్ముంటే, యోగ్యత ఉంటే, సిగ్గు శరము ఉంటే, అవకాశం ఉండి, మీకెందుకు మొత్తం మీ కంట్రోల్లోనే ఉంది కదా. ఇప్పటికీ కూడా మీ కంట్రోల్లో ఉన్నప్పుడు అది పయ్యావుల కేశవ్ గారి యొక్క వియ్యంకుడు చేస్తున్నటువంటి వ్యాపారం అని చెప్పేసి నువ్వు బహిరంగపరిచి ఖచ్చితంగా నువ్వు గ్రేట్ కావాల్సిందే. ఎందుకు గ్రేట్ కావడంలే? ఇంకా చెప్పాలంటే నువ్వు వాళ్ళ దగ్గర కూడా ఏమైనా లంచం తీసుకున్నావా, ఒకవేళ నిజంగా చేస్తూ ఉంటే? అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటేనండి, ప్రజలకు మొట్టమొదట ఈ విషయాలు అర్థమైతే ప్రజల నుంచి కూడా ఒక స్పందన వస్తుంది. మొన్న ఎన్నికల్లో ఒక అదృష్టం కొద్దీ ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది కాబట్టి అవినీతి పరులని మూలన కూర్చోబెట్టి 11కే పరిమితం చేశారు. అయితే ఈ వ్యవస్థ అనేటువంటిది ఒక్క రోజులో మార్చేటువంటి దానికి అవకాశం కాదండి. అందరూ దొంగలే. ప్రజల్లో కూడా ఎట్లా తయారైపోయినామంటే, ఇక్కడ ఎవరి ప్రభుత్వం డబ్బు అంటే అది సొంత ఆస్తి కింద తీసుకుని అది ఎంత దోచుకున్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి దిగజారిపోయాం. ప్రభుత్వం డబ్బులు అంటే మనది కాదు కదా, బ్యాంకు దోపిడీ చేసి బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళంటే
అంటే అది ఆ డబ్బులు మన డబ్బులు అనేటువంటి ఆలోచన లేదు, అంటే ప్రభుత్వం డబ్బులు ఎగ్గొట్టారు లేదా బ్యాంకులకు ఎగ్గొట్టారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదేనండి, అదే దురదృష్టం అంటున్నా నేను. ఆ డబ్బులు గాన మనకు ఉంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నీ ఇంటి ముందర రోడ్డు వేయలేదంటే కారణం ఏమి? డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎలా రావాలి? ఇట్లాంటి వ్యవస్థ నుంచి డబ్బులు రావాలి. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇది మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ చైతన్యం అనేటువంటిది లేకుండా పోతుంది. ఇక రెండో విషయం, ఏది ఏమైనా మీరు ఏ రకంగా విమర్శించినా ఒక మంచి పనికి ఈరోజు ఆద్యం చేశారు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కూటమి ప్రభుత్వం. గతంలో ఉద్దానంకు సంబంధించి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా విమర్శించారు ఉద్దానంకి సంబంధించి. కానీ ఆ ఉద్దానంకి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా మాట్లాడిన కారణంగా అటు ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ సమైక్యంగా దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. దానికి ఒక పరిష్కారం వచ్చింది. ఈ రోజు కూడా మనము వీళ్ళని విమర్శించే కంటే, ఒకవేళ నువ్వు దొంగ అయితే నువ్వు విమర్శిస్తావు, నువ్వు దొంగ కాకుండా ఉంటే నువ్వేం చేస్తావు? అప్రిషియేట్ చేస్తావు. మంచి పని చేశారు, అది ఎవరైనా కానీ, అది పయ్యావుల కేశవ్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకొకరు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే దొంగతనం చేస్తున్నాడు, వాళ్ళని పట్టుకునే దానికి ఒక వ్యవస్థ అనేటువంటిది, ఒక మోటివేషన్ అనేటువంటిది వచ్చింది అని వాళ్ళని అభినందించాల్సినటువంటి ఒక పరిస్థితి. అదే నేను ఫారిన్లో ఎప్పుడూ చెప్తుంటానండి. ఫారిన్లో అమెరికా ఒక గొప్ప దేశంగా ఎట్లా తయారైతోందంటే, అక్కడ ఒక సాధారణ కానిస్టేబుల్ బుష్ యొక్క కూతుర్ని, అంటే ఆ దేశాధ్యక్షుని యొక్క కూతుర్ని, నాకు 18 ఏళ్ల వయసు కాదు 21 సంవత్సరాల వయసు అని చెప్పి ఒక విస్కీ బాటిల్ కొనుక్కోంది. దాన్ని ఒక సాధారణ కానిస్టేబుల్ కి ఒక కంప్లైంట్ వస్తే అతను అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేస్తే బుష్ వచ్చేసేసి ఆ సాధారణ కానిస్టేబుల్ ని డిస్మిస్ చేయలే. కోర్టు ఆమెకి శిక్ష వేసి వాళ్ళని, అధికారిని, వాళ్ళ తల్లిదండ్రుల్ని కోర్టుకు పిలిపించి ఒక రోజు అక్కడ నిలబడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ ఛార్జెస్ ఆ యొక్క కుటుంబం మీద వేశారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇది మన దగ్గర రావాలి. అవును, ఇది లేకుండా మనం ఎలా చేస్తున్నాం? ఎంతసేపు అయినా కూడా రాజకీయ విమర్శలతో మనం కూడా ఏమైపోతుంది, అటు మీడియాలో కానీ ఇటు కానీ ఇవే విమర్శలు వచ్చే వాళ్ళకి ప్రజలకు కూడా అందరూ దొంగలే ఈ యొక్క ఆలోచన వస్తుంది. కానీ మంచి వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన లేదు. మీడియా డిస్కషన్స్ లో కూడా ఏదైనా మాట్లాడితే ఇంకొక చిన్న విషయాన్ని తీసుకుని వచ్చి మాట్లాడడం తప్ప, ఈ విషయానికి సంబంధించి ఈ పీడిఎస్ విషయంలో ఫలాన్ని చేస్తే ఇంకా శ్రద్ధగా ప్రజల యొక్క బియ్యం బయటికి తరలించకుండా ఉంది. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా మాట్లాడినాడా? మేధావులు కానీ ఇంకొకడు కానీ ఒక సలహా ఏమన్నా ఇచ్చాడా? ఇది చెయ్యండి మంచిది అని. ఎంతసేపు కూడా అది అక్కడ ఉంది అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వీళ్ళు రాష్ట్ర అభివృద్ధిని, దేశ అభివృద్ధిని కుంటూ తొక్కుతున్నారు. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన, నేను ఇది జరిగిన తర్వాత నేను మొత్తం చాలా మంది పేదవాళ్ళని కూడా విచారించాను. ఎందుకని చెప్పేసి మీరు అమ్మేస్తున్నారు, మీరు అమ్మేస్తేనే కదా వాళ్ళు తీసుకుంటున్నది. సార్, ఒక్కోసారి నాసిరకం బియ్యం వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో మాకు సరి అయినటువంటి యొక్క బియ్యం లేక ఇంట్లో మేము తెచ్చుకుంటే లేదు కాబట్టి వస్తానే. అసలు వాస్తవంగా ఎలా ఉందంటే అండి, ఆ బండి వస్తుంది, బండి దగ్గర అక్కడ ఉంటుంది, ఒక 10 అడుగుల దూరంలోనే ఇంకొకటి ఉంటాడు, వాళ్ళే అమ్మేసేసి డబ్బులు వచ్చిందే తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎవరిని నిందించాలి? అమ్మేటువంటి ప్రజల్ని నిందించాలనా, కొనేటువంటి వ్యక్తుల్ని నిందించాలనా? వాస్తవంగా దానికి అవకాశం లేకుండా, అంటే ఇక్కడ ఎందుకు అవకాశం ఉంది? పోర్టు ద్వారా దొంగగా తరలించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఉంది. ఇట్లా ప్రజల్ని ఈరోజే మనమే మార్చలేము. ఎప్పుడైతే పోర్టు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ పోకుండా చెయ్యగలిగితే ఆటోమేటిక్ గా ఇక్కడ వ్యాపారం జరిగినప్పుడు వీడు కూడా ఏం చేస్తాడు? నోరు మూసుకొని ఉండిపోతాడు. సో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మామూలుగా ఎలా ఉండేదంటే అండి, గతంలో కూడా పన్నులు ఉన్నాయి, 2014 ముందు కూడా పన్నులు ఉన్నాయి, ఇప్పుడు పన్నులు ఉన్నాయి. గతంలో పన్నుల కంటే ఇప్పుడు పన్నుల శాతం తగ్గినా కూడా ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ప్రజా ఖజానాకు వస్తుంది. ఎవరికి వస్తుందండి? జిఎస్టీ ద్వారా వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారి ఇంటికి పోతున్నాయా? అమిత్ షా గారి ఇంటికి పోతున్నాయా? నిర్మలా సీతారామన్ గారి ఇంటికి పోతున్నాయా? ప్రజా సంక్షేమానికే, ఖజానాకే కదా. ఆ డబ్బుతోనే కదా ఈ రోజు నీ గ్రామంలో వేసే సిమెంట్ రోడ్లు కానీ, వీధి బల్బులు కానీ, మొత్తం నిర్మాణం కానీ. ఇది ప్రజలకు కూడా అర్థం కావాలి. ఈ రేషన్ షాపుల్లో చాలా చోట్ల నేను విమర్శించినందుకు నేను చెప్తున్నా అండి, ఏం పోతే ఏముంది, విదేశాలకు పోతుంది కదా. అరే విదేశాలకు పోతే ద్వారంపూడి చంద్రశేఖర్కి 10 రూపాయలు కొనుక్కొని 60 రూపాయలకు అమ్మేటువంటిది 50 రూపాయలు వచ్చేది అబ్బం 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రానివ్వండి. నేను ఇంకోటి రాష్ట్రానికి కూడా విజ్ఞప్తి, ఇంకొక విషయం పార్సాద్ గారు, ఇక్కడ లబ్ధిదారుడి పొరపాటు కూడా ఉంది అనేది కూడా ఖచ్చితంగా
మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు లబ్ధిదారుడు తీసుకొని తాను అమ్ముకుంటేనే కదా దళారుల చేతుల నుంచి రేషన్ మాఫియా చేతుల్లోకి వెళ్తుంది రైస్. అదే నేను ఎంక్వైరీ చేశానండి, ఎందుకు నమ్ముతున్నారు? నాసిరకం బియ్యం వస్తున్నాయి, అటువంటి వాళ్ళు ఒక్కోసారి నాసిరకం బియ్యం వస్తుంది అని అమ్మడానికి అలవాటు పడితే తాగుడుకు ఏ విధంగా అలవాటు పడిన తర్వాత అది మంచిదైనా చెడ్డదైనా వైఎస్ఆర్సీపీలో ప్రాణం తీసేటువంటి యొక్క తాగుడైనా కూడా తాగిండేటువంటి రకంగానే ఒకసారి అట్లా అయిపోతే కనుక వానికి అట్లే అలవాటు అయిపోయింటుంది. ఎవరో పిల్లవాడిని పంపిస్తారు, అది తీసుకుంటారు, తీసుకొని అట్లే అమ్మేసేటువంటి పరిస్థితి. దీనికి అడ్డుకట్ట వేసేదానికి అక్కడ ఉంటుంది. రెండోది మనం గుర్తించాల్సింది ఏమంటేనండి, ప్రజల్ని అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరికి బియ్యం కావాలో వాళ్ళు తీసుకోండి, ఎవరికి వద్దో అది డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్స్పోర్ట్ చేయనివ్వండి, ఖజానాకు వస్తుంది కదా. మీకు కావాల్సిన డబ్బులు ఎలాగో మనం 36 రూపాయలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యం మీద ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3 రూపాయల దాకా ఇస్తోంది. ప్రజలు కట్టుకునేది 1 రూపాయి. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఆ 1 రూపాయి కూడా కట్టకుండా మొత్తం ఉచితంగా ఇస్తున్నారు. సో ఈ యొక్క అవకాశాన్ని తీసుకుని వస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత ఒపీనియన్ అండి. మొత్తం రేషన్ కార్డు లబ్ధిదారులను అడిగి ఎవరికి బియ్యం కావాలో అప్పుడు ఏమవుతుంది, సన్న బియ్యమే నేరుగా వాళ్ళకు చెందేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే లబ్ధిదారుల్లో చైతన్యం కూడా కలిగించాలి. సన్న బియ్యం అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే తీసుకోకుండా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఈ సమస్యకు సులభంగా పరిష్కారం వస్తుంది. ఆ బియ్యాన్ని డైరెక్ట్ గా మనము వేరే దేశాలకు ఎగుమతి చేసి దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధిని రాష్ట్ర ఖజానాకి ఇవ్వడం ద్వారా ఒక మంచి జరుగుతుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్. వర్మ గారు, డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహించడం కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహిస్తూ మరి కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని మనం ఎలా చూద్దాం? నిజంగా కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేసేవారు. అవును. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారు. ఇది భావితరాలందరికీ కూడా గుర్తుండాలి. ఏదైనా సమస్య ఉండి రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతని యొక్క ప్రాణాన్ని అనే రోజులు అమర నిరాహారదీక్ష చేసి రాష్ట్రం కోసం అంకితం చేసినప్పుడు 100% ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గర్వంగా మరి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఈ మధ్యన కొంచెం లోపించింది. పిల్లలకి, భావితరాల పిల్లలకి చెప్పడంలో కానీ ఇట్లలో కానీ ఆ లోపం తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా స్వాగతించవలసిన నిర్ణయం. ఆ రోజు ఆ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇది ఒక ఇష్యూ చెప్పాలి మీకు. టీడీఎస్ బియ్యం